హైదరాబాద్లో రాబోయే ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీ కాబోతుందా? అసలు ఏంటి కథ? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ వెళ్లారు. ఒక కంప్లీట్ డెలిగేషన్ తో. తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ అన్నమాట. జపాన్ లో ఒక ముఖ్యమైన పట్టణం ఉంది, కిటకిషు అని చెప్పి. కిటకిషు పట్టణంలో ఒక అద్భుతమే జరిగింది. బాగా పొల్యూటెడ్ సిటీ నుంచి అది క్లీనెస్ట్ సిటీ అయిందనమాట. కిటకిషు నగరం దగ్గర మురసాకి అని చెప్పి ఒక నది ఉంది. అక్కడ ఆ నది చాలా మురికి, మన మూసిలాగా. అలాంటి నది పూర్తి స్థాయిలో క్లీన్ అయిపోయింది. సో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది అక్కడ చాలా అద్భుతంగా చేశారు. సో ఒక పొల్యూటెడ్ రివర్ నుంచి క్లీనెస్ట్ రివర్ చేయగలిగారు. కిటకిషు అక్కడ ఒక వండర్ తయారు చేసింది. దాంతో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ అక్కడికి వెళ్ళి మన ఫోర్త్ సిటీ, ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నామో మనకు తెలుసు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఫోర్త్ సిటీ 30,000 ఏకర్స్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇది నెట్ జీరో ఎమిషన్ సిటీ, అంటే ఇక్కడ క్లీనెస్ట్ ఎకో టౌన్, అంటే కంప్లీట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సిటీ రాబోతుందంట. దీనిలో క్లీన్ ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎనర్జీ, అదేవిధంగా సర్క్యులర్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, రీసైక్లింగ్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ రిస్టారేషన్ కావచ్చు, కంప్లీట్గా సర్క్యులర్ ఎకానమీ, సర్క్యులర్ ఎన్విరాన్మెంట్, అంటే ఏది వేస్ట్ కాకుండా అండ్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ సిటీగా ఈ ఫ్యూచర్ సిటీని తయారు చేయాలని అనుకుంటున్నారంట. దాంతో ఈ కిటకిషుని అధ్యయనం చేస్తున్నారనమాట.